అదుర్స్ విజయ్ విజయం తమిళనాడు పాలిటిక్స్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. కానీ తెలుగు స్టేట్స్ లో దళపతి విక్టరీ రీసౌండ్ చేస్తోంది. ఏకంగా అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్కు దారితీసింది. ఇక సినీ స్టార్ గా కెరీర్ ప్రారంభించి పాలిటిక్స్ లోకి వచ్చిన పవన్ ను విజయ్ విజయంతో పోలిస్తూ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఇటు కేసీఆర్ ను కూడా వదలడం లేదు సోషల్ మీడియా. విజయ్ విజయంపై ఇక్కడెందుకు ఇంత చర్చ? టీవీకే గ్రాండ్ విక్టరీ సెంట్రిక్ గా ఒకరినొకరు ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నట్లు? తెలుగు స్టేట్స్ లో రీసౌండ్ చేస్తున్న విజయ్ విజయం. టీవీకే విక్టరీతో ఏపీలో నెక్స్ట్ లెవెల్ సోషల్ మీడియా ఫైట్. విజయ్ తో పోలుస్తూ పవన్ ను ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థులు. విజయ్ గెలుపుపై వైసీపీ క్రెడిట్ గేమ్, టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్. కేసీఆర్ ఎవరెవరిని కలిశారో అందరూ ఓడారంటూ పోస్టులు. డీఎంకేకు రోజా ప్రచారంపై ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే విజయం. ఎంజీఆర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి రికార్డు విక్టరీ. అందుకే విజయ్ విజయం దేశం మొత్తం రీసౌండ్ చేస్తోంది. తెలుగు స్టేట్స్ లో అయితే పొలిటికల్ హీట్ ను, సోషల్ మీడియా ఫైట్ ను మరో స్టేజ్ కు తీసుకెళ్లింది. విజయ్ సాధించిన గెలుపుతో అందరూ ఆ క్రెడిట్ లో భాగమయ్యేందుకు గేమ్ షురూ చేశారు. విజయ్ ప్రచారంలో ఓ అభిమాని జగన్ తో ఆయన కలిసి ఉన్న ఫోటోను ఇస్తే విజయ్ ఆ ఫోటోను తీసుకుని జనాలకు చూపించారు. ఆ విజువల్స్ ను పోస్ట్ చేసి వైసీపీ సోషల్ మీడియా క్రెడిట్ కొట్టేసే ప్లాన్ చేస్తోంది. తమ అధినేత ఫోటో పెట్టుకుని విజయ్ గెలిచారన్నట్లుగా ఫ్యాన్ పార్టీ కలరింగ్ ఇస్తే టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. జగన్ ఫోటో పెట్టుకుని విజయ్ గెలిస్తే జగనే అధ్యక్షుడిగా ఉండి వైసీపీని ఎందుకు 11 సీట్లకే పరిమితం చేశారో చెప్పాలని కూటమి నుంచి అటాక్ స్టార్ట్ అయింది. ఇక వైసీపీ మాజీ మంత్రి రోజాను కూడా వదిలిపెట్టడం లేదు సోషల్ మీడియా. ఆమె డీఎంకేకు ప్రచారం చేశారని, ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే, ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అన్నింటికీ మించి పవన్ సెంట్రిక్ గా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. విజయం అంటే విజయ్ది అని, ఒంటరిగా పోటీ చేసి తన బలంతో తానే 234 చోట్ల అభ్యర్థిని అని చెప్పి గెలిచారని హోరెత్తిస్తున్నారు. విజయ్ తో పవన్ ను పోలుస్తూ ఏపీలో జనసేన పార్టీని పెట్టిన 10 ఏళ్ల తర్వాత పవన్ డిప్యూటీ సీఎం అయ్యారంటూ ఎద్దేవా చేస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. 21 సీట్లు గెలిచే 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్న జనసేనాని విజయ్ సాధించిన విజయం తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా ఉందని, విజయ్ విజయం పవన్ కు హెడ్ఏక్ గా మారిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ట్వీట్ చేసి చర్చకు దారితీశారు. సేమ్ టైం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది. విజయ్ పార్టీ పెట్టే ముందు గులాబీ బాసును కలిశారు అని, ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. అయితే గులాబీ పార్టీకి అదే స్థాయిలో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేస్తోంది. స్టాలిన్ నుంచి మమత వరకు, కేజ్రీవాల్ నుంచి పినరై విజయన్ వరకు కేసీఆర్ ను కలిసిన అందరూ చివరకు జగన్ కూడా సీఎం పదవిని కోల్పోయారని ట్రోల్స్ చేస్తున్నారు. దొర హ్యాండ్ ఎంత దరిద్రమైందో అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. ఇలా విజయ్ విజయం చుట్టూ తెలుగు స్టేట్స్ లో పెద్ద రచ్చే జరుగుతోంది. టీవీకే విక్టరీని తమకు అడ్వాంటేజ్ గా మలుచుకునేందుకు ఏపీలో వైసీపీ కార్యకర్తలు, నేతలు టపాసులు కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. క్రెడిట్ ఫైట్ లో భాగంగా ఎవరికి వారు సెల్ఫ్ ఎలివేషన్ కు ప్రయారిటీ ఇవ్వడంతో వార్ పీక్స్ కు చేరింది. దీంతో విజయ్ సెంట్రిక్ గా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ మరొకరు పోటాపోటీ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. విజయ్ విజయం చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి.